హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం రోజు మేము ముందు రోజు చేసుకున్నాయి, అలాగే 3 డేస్ వ్లాగ్ కొంచెం కొంచెం తీసింది అయితే పెట్టేశానండి. అయితే ముందు రోజు నైటే మేము ఇలా గడపకి అయితే ముగ్గులు అవి పెట్టేసుకున్నాము. ఇల్లంతా అది శుభ్రం చేసుకొని కడిగేసుకొని, అలాగే మందిరంలో కూడా అన్నీ క్లీన్ చేసుకున్నాను. కానీ మందిరం వీడియో అయితే తీయలేదండి, కుదరలేదు. తీసినంత మట్టిగా అయితే ఇంకా పిల్లలు కొంచెం కొంచెం తీశారు, అదే అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఈ మధ్యన వీడియోస్ తీయడం కుదరట్లేదు కదా, అందుకని అయితే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. వీడియోస్ ఈసారి రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముందు రోజు అయితే ఇటు తూర్పు గుమ్మం ఉత్తర గుమ్మం కూడా 2 ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ గడపకి. పిండితో పసుపు కుంకుమ రాసుకొని, అలాగే పసుపులో కొంచెం పెరిగేసి రాస్తే గడపకి ఇంకా కళ వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ ఉండడం గడపకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అంత కనిపించట్లేదు, పెయింట్ వేసి ఉన్నది కదా అందుకని. సో ఇంక ఇలాగైతే పెట్టుకున్నాను. షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూసారా లేదా. అలాగే ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా అందరం స్నానాలు అయితే అయిపోయినాయి అప్పటికే. ఇంకా ఇది అయితే ఆవు పేడ తెచ్చుకొని అక్కడ అలికి ముగ్గు అయితే పెట్టుకున్నాము. ఇది చేసి నేను ఇంకైతే పూజా సామాగ్రి వీళ్ళకి ఇచ్చేసాను, అంటే మా వారికి అలాగే పిల్లలకి కొంచెం నేను ఎలా చేయాలో చెప్తున్నాను అనమాట. నాకు లేట్ అయిపోతుంది, ఒక పక్క వంటలు చేయాలి. అప్పటికి 4:30కి లేచాను, కానీ అయినా సరే అక్కడ టైంకి అవ్వదు అన్న కంగారు అయితే వచ్చేసింది అనమాట. సో ఆయన అయితే ఇంకా ఇక్కడ వెనకాల నా శారీ ఒకటి ఉంటే అది కిటికీకి ఇలా అయితే చేసామన్నమాట. అలాగే అటు ఇటు ఇక్కడ పీటకే ఇలాగ అరటి చెట్లు అయితే కట్టాము. అలాగే పైన పసుపు అది రాసి అక్కడ కూడా ఇలాగ అష్టదళం పద్మం అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకు ఇలా మధ్యలోకి పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ప్రదక్షిణాలు చేయడానికి ఉండాలని చెప్పేసి పీట అయితే కొంచెం మధ్యలోకి పెట్టుకొని అటు ఇటు నడవడానికి, అదే మధ్యలో ప్రదక్షిణం చేయడానికి అడ్డుగా లేకుండా మధ్యలోనే పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ బొమ్మనైతే పెట్టేదాన్ని, ఈసారి అలాగా కాదు, ప్రదక్షిణం చేసుకుందాం అని చెప్పేసి, అంటే కథలో ఉంటుంది కదా అలా ప్రదక్షిణం చేద్దామని చెప్పేసి అయితే ఈసారి బొమ్మనైతే పెట్టలేదు. ఇలా సింపుల్గా అయితే ఇంకా కలసం పెట్టుకొని ఫోటో పెట్టుకొని అయితే చేసుకున్నాను అనమాట. ఇంక ఇలాగైతే అలంకరించాము కేసి. ఇంకా ఆయన అక్కడ చెక్క పెడితే అలా ఫోటో అయితే మధ్యలో ఉండేలాగా అయితే పెట్టుకున్నాము. ముందుగా అయితే గణపతి వారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటూ ఉంటాం, మా వారు చేస్తున్నారు. ముందుగా అయితే మేము పూజా మందిరంలో అయితే పూజ చేసుకున్నాం, డైలీ పూజ ఉంటుంది కదా అదైతే చేసుకున్నాం అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఏదన్నా సరే మనం నిత్యం చేసే పూజ అయిన తర్వాతే చేసుకోవాలని చెప్పేసి ఇంకా ముందైతే దేవుడి మందిరంలో అయిపోయిన తర్వాత ఈ సైన్యంలో తులసమ్మ దగ్గర పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడ స్వామి అమ్మవార్లకి ఇంక పాలతో, అలాగే నెయ్యి ఉంది, ఆవు నెయ్యితో, అలాగే తేనె, ఈ 3 ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఆ 3 అయితే అభిషేకం చేసుకున్నాము. ఇంకా గంగాజలం అంతే. ఇంకా అమ్మవారికి ఇంకా ఇక్కడ తేనెతో కూడా అభిషేకం చేసిన తర్వాత
ఇంకా జలంతో అంటే ప్రతి పాలతో చేసుకున్నాక మళ్ళీ గంగా జలంతో మళ్ళీ నెయ్యితో చేసుకున్నాక మళ్ళీ గంగా జలంతో అలాగైతే చేసుకుంటాం అన్నమాట. పంచామృతాలు కలిపి ఒకసారి చేసుకోవచ్చు, లేదా ఇలా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఈసారి అయితే విడివిడిగానే చేసుకున్నాను. అలాగే స్వామి అమ్మవార్లకి యాలకుల మాల కూడా చేసుకున్నాను అనమాట. అలాగే చేసుకొని అవి కూడా స్వామి అమ్మవార్లకి అయితే వేసాను. ఇంక ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. కనకాంబరాలు, మల్లెపూలు, చామంతులు, అష్టోత్తరానికి అది బిలవదళాలు అవి తెచ్చుకున్నాము. ఇంకా అవేనమాట. పువ్వుల రేట్లు అయితే ఇంకా మామూలుగా లేవు. పోనీ రేట్లు ఉన్నా అవి ఏమన్నా బాగున్నాయా అంటే అది లేదు. అవి కూడా ఫ్రెష్గా లేవు. ఇంకెక్కడ చూసినా అలాగే ఉంటున్నాయి. ఇంకా ఫ్రెష్గా ఉన్న మట్టికి నేను ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా పూజ అయిపోయింది. 2 కమలాలు అయితే తెచ్చుకున్నాము. ఒకటేమో అమ్మవారి ఫోటోకి పెట్టాను, అలాగే ఒకటేమో ఇక్కడ విగ్రహాల దగ్గర ఒకటైతే పెట్టాను అనమాట. ఇంకా నేను చదువుతూ ఉంటాను, ఈయన పూజ చేస్తూ ఉంటారనమాట. ఏ పండగ అన్నా అంతే, ఇంక నేను చదువుతాను, ఆయన అయితే పూజ చేస్తారనమాట. ఇంకా షోడశోపచార పూజ అయితే అన్నీ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితేనే. సో చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అలాగే 5గురికి అయితే తాంబూలం ఇచ్చాను అనమాట. నేను తాంబూలం ఇచ్చిన వీడియో తీద్దామనుకున్నాను, కానీ అసలు ఆ టైంలో ఇంకా ఎవరన్నా వస్తే అసలు నాకు ఫోన్ గుర్తు అయితే ఉండదన్నమాట. ఫోన్ అయితే గుర్తు లేదు, వీడియో తీయాలన్నా గుర్తు కూడా లేదు, అసలు వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత పంచహారతి ఇచ్చాము. అలాగే నైవేద్యాలు అయితే సేమియా, గారెలు, పెరుగువడ, బూరెలు, పులిహోర 5 రకాలు అయితే చేశాను. అలాగే ఫ్రూట్స్ అయితే అన్నీ పెట్టామన్నమాట. ఒక పక్క ఫ్రూట్స్, ఒక పక్క నైవేద్యాలు, అలా అన్నీ అక్కడే సరిపోయేలాగా అయితే నేను టేబుల్ మీదే పెట్టేసుకున్నాను. ఎందుకంటే చుట్టూ మనకి కాలుకి ఏమి తగలకూడదని చెప్పేసి అయితే ఇంక నేను కింద పక్కన అవి ఏం పెట్టలేదు. ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండకూడదు అంటే, అలాగే నేను వచ్చిన పేరెంటాలు కూడా వాళ్ళ చేత కూడా చేయించాను అనమాట. ప్రదక్షిణలు చుట్టూ 3 సార్లు అయితే వచ్చిన వాళ్ళ తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా 3 సార్లు ప్రదక్షిణం చేశారు. వాళ్ళందరూ కూడా అదే చెప్పారు, దీనికి ఈ వ్రతానికి మెయిన్ ముఖ్యమైనది అదే అని చెప్పేసి అందరూ చెప్పారు. కానీ నాకైతే అస్సలు ఐడియా లేదండి. వచ్చిన వాళ్ళతో వీడియో తీద్దామన్న అంటే ప్రదక్షిణాలు చేయించాలన్న గుర్తు అయితే ఉంది, కానీ వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇది కూడా మా పిల్లలు తీశారు కాబట్టి ఉంది, లేదంటే ఇది ఉండకపోను ఈ వీడియో కూడా. ఎందుకంటే నాకు అసలు హడావుల్లో వీడియో తీయాలన్న గుర్తు అయితే లేదనమాట. అసలు మా పిల్లలు తీశారు, అప్పుడు తీసేవాళ్ళేమో తీయలేదు ఎందుకో మరి, వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు కూడా ఇంకా టీవీలో సినిమాలు అవి చూస్తూ వాళ్ళు మర్చిపోయారు. అప్పుడు దాకా అలసిపోయి ఉన్నారు కదా, నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, అందుకనే అనుకుంటా బహుశా వాళ్ళైతే ఇంకా తీయలేదన్నమాట వీడియో. సో ఇంకా పూజ అది అయిపోయాక, తోరం పూజ అన్నీ అయిపోయాక ఇంకా మా వారి దగ్గర నుంచి అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఇది మార్నింగ్ అమ్మవారికి ఎట్టిన చీర అనమాట. అది వీడియో తీయలేదనుకుంటా. అయితే ఆ చీర అయితే పెట్టాను. బ్లౌజ్ అయితే ఇంకా కలసానికి పెట్టాను కదా, అదనమాట. అందుకనే ఇంకా బ్లౌజు మ్యాచింగ్ అసలు లేనే లేదు నా దగ్గర. ఈ కలర్ కానీ ఆ 2 కలర్స్ శారీలో 2 కలర్స్ బ్లౌజ్ మ్యాచ్ చేయలేదు. ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఒకటి కొత్తది ఉంటే అది వేసుకున్నాను. ఆ బ్లౌజ్ అయితే వేసుకొని ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ దీపారాధన సాయంత్రం కూడా పూజ చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాము. హరిణి అయితే మార్నింగ్ రెడీ అయింది, కానీ ఈవినింగ్ మొత్తం అన్నీ తీసేసింది పడుకొని లేచి, అందుకని అలా ఉందన్నమాట. సో ఇంకా ఇదన్నమాట. నెక్స్ట్ డే అయితే ఇంకా శనివారం ఇంకా సింపుల్గా ఇలాగ దీపారాధన అది చేసుకొని వాడపల్లి అయితే వెళ్ళామన్నమాట. అసలు వాడపల్లి ఖాళీ ఉండదేమో అని చాలా భయపడ్డాము. మేము ఏంటంటే మధ్యాహ్నం చేసి వెళ్ళాం, ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని అది కదిపేసుకొని, స్వామి అమ్మవారిని ఇక్కడ పీఠకం అన్నీ కదిపేసుకొని కాసేపు ఇక్కడ ఇంకా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళామన్నమాట వాడపల్లి అయితేనే. అయితే ఈరోజు అలాగన్నా సరే ఖాళీ ఉండదు, కానీ ఈరోజు అయితే కొంచెం ఖాళీగానే ఉంది. మాకు దర్శనం అన్నీ కలిపి ఒక 1 అవర్లో అన్నీ అయిపోయినాయి అనమాట.
సో స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఎలాగనిపించింది? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఉంటానండి. బాయ్ అండి. నమస్తే.